హే ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు ట్రేడ్ మొత్తం వన్ సైడెడ్ మంచి ఫాల్ అన్నది వచ్చింది. సో మనకు ఆల్మోస్ట్ లైక్ 4 days నుంచి కంటిన్యూస్ ఫాల్ అని అనుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1000 points నిఫ్టీలో కంటిన్యూస్గా 4 days నుంచి పడుతూనే ఉంది. ఇది కూడా మనం ఈ డోజింగ్ కూడా ఆల్మోస్ట్ ఫాల్ లాగానే కన్సిడర్ చేయొచ్చు. సో నేనైతే ఇంకా మార్కెట్ ఇప్పటి నుంచి మనకి ఇప్పుడైతే బై జోన్లోకి వచ్చేసింది. ఇది ఒక బై జోనే, మనకి ట్రెండ్ లైన్ దగ్గర మనకి బై జోనే, కింద ఈ 50% ఫిబొనాచి ఈ లెవెల్ నుంచి బై జోనే. సో ఫర్దర్ ఇది క్రాష్ అయ్యి కిందికి వస్తేనే మళ్ళీ మనకు ఫాల్ అని ఉంటుంది, లేకపోతే మాత్రం ఇక్కడ ట్రాప్ అవ్వడం నాకు ఇంట్రెస్ట్ లేదు. సో ఏదో ఒక క్లారిటీ వచ్చే వరకు నేను ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఈ లెవెల్స్లో పెద్ద ట్రేడ్స్ అయితే ఇంట్రెస్ట్ చూపించాను. ఒకవేళ ఉన్నా కూడా చాలా లో క్వాంటిటీతో నేను ట్రేడ్ అని ప్లాన్ చేసుకుని, స్పెషల్లీ షార్టింగ్ మాత్రము. యాక్చువల్లీ ఈ ఫాల్ యాంటిసిపేట్ మనము 1 week బ్యాకే చేసాము, బట్ ఇంత క్విక్గా పడిపోతుంది అయితే నేను అనుకోలేదు. లైక్ 2 to 3 days ఇక్కడ టైం పాస్ చేసి మెల్లిగా ఇట్లా స్వింగ్స్ ఫామ్ చేస్తూ వస్తుంది అనుకున్నాను, కానీ డ్రాస్టిక్ మూవ్మెంట్స్ వచ్చినాయి జస్ట్ బికాస్ ఆఫ్ దిస్. ఈ రోజు ఫాల్ మాత్రం మెయిన్గా మనకు ఇజ్రాయెల్ ఇరాన్ వార్ యాంటిసిపేషన్ వల్ల మాత్రమే వచ్చింది ఇంత హారబుల్ ఫాల్ అయితే. బట్ ఇట్స్ గుడ్ ఓన్లీ, ఎందుకంటే మనకి ఇప్పుడు స్టాక్స్ అన్ని కూడా మంచి చీపర్ కాస్ట్లో ఉన్నాయి. నేను ఆల్రెడీ గోద్రేజ్ ప్రాపర్టీస్ పైన 13% ప్రాఫిట్తో నేను సెల్ చేశాను. సెల్ చేసినాక వరుసగా 2 days నుంచి అది పడుతూనే వచ్చింది. మళ్ళీ నేను ఎక్కడైతే బై చేశానో అదే పాయింట్కి వచ్చింది. సో నేను మళ్ళీ ఆలోచిస్తాను, ఒకవేళ మళ్ళీ నాకు మంచి ప్రైజెస్ కనిపిస్తుంది మళ్ళీ కొనుక్కుంటా. సో మళ్ళీ ప్రీవియస్ హై దగ్గరికి వెళ్ళడం నాకు 13% ప్రాఫిట్ ఎక్కడికి పోదన్నమాట. సో జనరలీ ఇలా మనం ప్లాన్ కూడా చేసుకోవచ్చు. మార్కెట్ ఫాల్ అంటే భయపడేది ఏం లేదు, అండ్ ఇదైతే చాలా హెల్దీ ఫాలే అనమాట. బట్ ఒకవేళ కనుక వార్ అలాంటివి ఏమన్నా అయ్యి హ్యూజ్గా అవుతే మాత్రం హెవీ ఫాల్ అన్నది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దాన్ని మైండ్లో పెట్టుకొని మనం ట్రేడ్ అన్నది ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో 5 minutesకి మూవ్ అవుదాము. మనం నిన్న అనుకున్న సెటప్స్ వచ్చాయి. మీరు ఒకవేళ ట్రేడ్ తీసుకొని ఉంటే ప్రాఫిటబుల్ ఉన్నారన్న కమెంట్స్ కూడా తెలియజేయండి. మనం ఏమనుకున్నాము, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఫర్దర్గా న్యూ స్వింగ్ లో ఫామ్ అయినా కూడా మనం ట్రేడ్ అనేది తీసుకోవచ్చు అనుకున్నాము. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి రీటెస్ట్ వచ్చి ఇక్కడ నుంచి మనం ఆపర్చునిటీ దొరికిన కూడా తీసుకోవచ్చు అనుకున్నాం కదా. ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ నుంచి రాలేదు, కానీ న్యూ స్వింగ్ అనేది ఫామ్ అయింది. సో దీన్ని బ్రేక్ చేసేస్తుంది అనమాట. బ్రేక్ చేసి ఇక్కడ వెరీ క్లియర్గా కన్సాలిడేట్ అవుతూ స్లోగా మూవ్మెంట్ అనేది వచ్చింది. సో ఎవరైనా ఇక్కడ ట్రేడ్ తీసుకొని ఉంటే పెద్దగా అయితే ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకుంటే అయితే రాకపోయేది పాయింట్స్, ఫ్రాంక్లీ స్పీకింగ్. కానీ ఇది బ్రేక్ అవుతుందంటే మనం ఫస్ట్ మూమెంట్లోనే ఎక్స్పెక్ట్ చేయం కాబట్టి ఇలా అయిందనమాట. నేనైతే ఈ రోజు ఎవరైనా ట్రేడ్ తీసుకోకుండా ఉన్నా కూడా నథింగ్ టు వరీ, ఎందుకంటే మళ్ళీ ఈ లెవెల్కి వెళ్ళి మళ్ళీ మార్కెట్ అన్నది ఒకసారైనా క్రాష్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ రికవర్ అయినా కూడా ఆ క్రాష్ని మళ్ళీ మనం క్యాప్చర్ చేయాలంటే చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి 15 minutes 1 hour క్యాండిల్ స్టిక్స్ చూద్దాము. సో 1 hour అయితే ఇంకా 20 EMA కన్నా చాలా పైన ఉందన్నమాట. సో ఇది మొత్తం ఒక గ్యాప్ ఫామ్ అయింది ఇప్పుడు. అండ్ 15 EMA, సారీ 15 minutes కూడా మనకు పెద్ద ఏం రాలేదు. సో ఇక్కడ చూడండి ప్రైస్ యాక్షన్ ఎంత నీట్గా ఉంటుందో. ఇక్కడ మీకు ఒక 15 minutes క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఇప్పుడు ఇది ఒక రెసిస్టెన్స్ ఫామ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడే మళ్ళీ ట్రెండ్ లైన్ ఏదైతే మేజర్ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ చేసుకుని కిందికి వచ్చిందనమాట. సో నేను ఇప్పుడు దీన్ని డ్రా చేస్తాను, మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అన్నది. సో ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది మనకు ఒక రెసిస్టెన్స్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఈ 5 minutes క్యాండిల్ మనం దీన్ని బ్రేక్ చేసుకొని కిందికి వచ్చాము. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఇది కూడా మనకు ఆల్మోస్ట్ ఈ కొత్త స్వింగ్ మొత్తం సపోర్ట్ ఇచ్చుకుంటూ వచ్చిందనమాట. మనకి కొత్త స్వింగ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఫామ్ అయింది. ఇది స్వింగ్ లో అనమాట. మనకు ఆల్మోస్ట్ లైక్ 2 months క్యాండిల్, 2 months నుంచి మనకు సపోర్ట్ ఇస్తూ వచ్చామండి ట్రెండ్ లైన్. సో మనం ప్రస్తుతానికి అయితే దీన్ని బ్రేక్ చేసాము, బట్ ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు ఫ్రెండ్స్. ఎప్పుడు మనకు కన్ఫర్మేషన్ వస్తుంది అంటే దీన్ని లో డ్రా చేసుకొని లో కింద ట్రేడ్ చేయడం స్టార్ట్ చేస్తే మనకి ఇంకా కన్ఫర్మేషన్ వచ్చినట్టే. సో ప్రస్తుతానికి అయితే మనం ఒక్క క్యాండిల్ కూడా కింద క్లోజ్ అన్నది చేయలేదు దీని కింద. ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి, ఒక 15 minutes క్యాండిల్ లా క్లోజ్ అయిందంటే ఇంకా మనకి ట్రెండ్ ఫర్దర్ కంటిన్యూ అయ్యి 50% ఫిబొనాచి లెవెల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నుంచి అయినా సపోర్ట్ దొరుకుతుంది అని మనం అనుకోవచ్చు అనమాట. అయితే మనకి క్లారిటీ అంతా 1-2 daysలో వస్తుంది. నేనైతే ఆల్రెడీ 900 points 1000 points నిఫ్టీలో ఫాలో వచ్చింది కాబట్టి రేపు అంత ట్రెండీ అనుకోవట్లేదు. అంటిల్ అన్లెస్ ఇఫ్ ఇట్ ఈస్ న్యూస్ బయాస్డ్ ఫాల్, అంటే ఇప్పుడు మనకి ఇరాన్ వార్ ఏదైతే ఉందో అదేమైనా ఓవర్ నైట్ పెద్ద ప్రాబ్లం క్రియేట్ అయ్యి ఏమైనా న్యూస్ వచ్చి ఆ ప్యానిక్ వల్ల సెల్ ఆఫ్ వస్తే మాత్రం చాలా డ్రాస్టిక్ ఫాల్ వస్తుంది. అప్పుడు ఇవి కూడా మనకి ఏ టెక్నికల్స్ కూడా పనికిరావు. ఇంకా న్యూస్ బేస్డ్ ఫాల్ ఆర్
న్యూస్ బేస్డ్ మార్కెట్ అంటే మనకి ఇంకా టెక్నికల్స్తో సంబంధం ఉండదు, డ్రాస్టిక్గా పడిపోతూనే ఉంటుంది. ఇక మనం అప్పుడు స్పాంటేనియస్గా మనకు తెలిసినట్టు ట్రేడ్ చేసుకోవాలి, రిస్క్ మేనేజ్మెంట్ని మైండ్లో పెట్టుకొని, అంతకు మించి ఏం చేయలేము. బట్ ఇఫ్ టెక్నికల్స్ని ఫాలో అయ్యేలా ఉండి మార్కెట్ కనుక న్యూట్రల్ ఉండేలా ఉంటే నేనైతే ఇంకొక 1 to 2 days ఇక్కడే ఆల్మోస్ట్ కన్సాలిడేట్ అయ్యి దాని తర్వాత మార్కెట్ హయ్యర్ సైడా లోవర్ సైడా అన్నది ప్లాన్ చేస్తుంది అనుకుంటున్నాను. నాకు తెలిసి అయితే ఇక్కడ నుంచి ఇంకా మోస్ట్లీ హయ్యర్ సైడ్ వెళ్ళొచ్చు ఇఫ్ కనుక వర్స్ట్ న్యూస్ ఏమీ లేకపోతే. సో రేపటి ప్లాన్ ఎవరైనా ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది అనుకోండి, పైకి వెళ్ళేదాకా వెయిట్ చేయాలి. ఇక్కడ ఏమైనా రిజెక్షన్స్ వస్తున్నాయా చూసుకోవాలి ఈ జోన్ మొత్తంలో. ఒకవేళ కనుక ఈ జోన్ బ్రేక్ అయ్యి పైకి వెళ్ళింది అనుకోండి 15 minutes, దట్ మీన్స్ మార్కెట్ ఈస్ టర్నింగ్ బులిష్. సో ఇక్కడ నుంచి మనం బులిష్ రివర్సల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ప్రస్తుతానికి ఏమైంది, కరెక్షన్ ఫేస్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఎక్స్పాన్షన్ ఫేస్ వస్తున్నట్టు అర్థం అనమాట. సో అదొకటి మైండ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ జోన్ కనుక బ్రేక్అవుట్ అయ్యి పై సైడ్ వెళ్తే మాత్రము మనం షార్ట్ చేయడానికి ట్రై చేయకూడదు. మళ్ళీ ఇంకా హయ్యర్ సైడ్ నుంచి ఏమైనా ఆపర్చునిటీస్ వస్తాయి మనం తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. బట్ రేపటి మార్కెట్ మాత్రము ఈ జోన్ నుంచి ఏమైనా రిజెక్షన్ దొరికితే మాత్రం ట్రేడ్ తీసుకోవాలి. ఇక్కడ హయ్యర్ సైడ్ నుంచి దొరికితే ఫస్ట్ టార్గెట్ ఇది పెట్టుకుంటాను నేను. ఫర్దర్గా బ్రేక్ డౌన్ అయితే ఇంకా సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ వరకు పెట్టుకుంటే ట్రైల్ చేస్తూ వెళ్తాను అనమాట. ఇవి మాత్రం ఈ గ్రీన్ జోన్స్లో మాత్రం ఎక్కువ రిస్క్ అనేది తీసుకోను, చాలా మైల్డ్ క్వాంటిటీస్ అన్నవి పెట్టుకొని ట్రేడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇఫ్ మేజర్ గ్యాప్ డౌన్ కనుక అయింది అనుకోండి, ఫర్దర్గా ఫాల్ వచ్చి మళ్ళీ మనకి ఇక్కడ నుంచి ఏమైనా బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్స్ దొరికితే నేనైతే బుల్లిష్ సైడ్ ఉండను, మార్కెట్ హయ్యర్ సైడ్ వెళ్ళాలనుకుంటే వెళ్ళనిస్తాను. ఇప్పుడు ఇలా ఫామ్ అయింది అనుకోండి వెళ్ళనిచ్చి దాని తర్వాత ఇక్కడ నాకు ఏమైనా రిజెక్షన్ దొరికింది అనుకోండి ప్రీవియస్ డే లో దగ్గర, ఇక్కడ నేను మళ్ళీ షార్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అప్పుడు మళ్ళీ నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఎక్కడ నుంచి అయితే స్వింగ్ స్టార్ట్ అయిందో అక్కడి వరకు పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఒక ట్రేడ్ ప్రాక్టీస్, ఇది ఒక ట్రేడ్. అండ్ ఇంకొకటి మనకి ఇలానే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫర్దర్ హయ్యర్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఇక్కడ నుంచి నాకు ఏమైనా రిజెక్షన్ వస్తుందా చూస్తాను. మళ్ళీ రిజెక్షన్ వచ్చింది అనుకోండి బేరిష్ రివర్సల్స్ మళ్ళీ ప్లాన్ చేసుకుంటా. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇదే ఈ జోన్ ఫస్ట్ పాయింట్ ఉంటుంది, లైక్ 25,088 అలా ఉంటుంది అనమాట. ఫర్దర్గా కింది సైడ్ ఇంకా ట్రైల్ చేస్తాను, బట్ వెరీ మినిమల్ క్వాంటిటీతో ట్రైల్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. సో నాకు తెలిసి అయితే ఫ్లాట్ కవర్ అయిపోయింది, గ్యాప్ డౌన్స్ కవర్ అయినాయి. గ్యాప్ అప్ అయితే మనం ఇప్పుడు ఏం ప్లాన్లో లేము. మోస్ట్లీ ఏమైనా ఉన్నా కూడా మళ్ళీ బుల్లిష్ సైడ్ మూవ్ అయ్యేలాగా ఉంటే మార్కెట్ మనం ఇంకో 2 days తర్వాత మళ్ళీ మండే ట్యూస్డే అనాలిసిస్ చేసుకోవచ్చు. మోస్ట్లీ అయితే నేను నెక్స్ట్ వీక్ కంప్లీట్గా అవైలబుల్గా ఉన్నాను ఫ్రెండ్స్. ఆఫీస్ పని పైన బయటికి వెళ్తున్నాను, సో నేను ట్రేడ్ చేయగలనా చేయలేనా నాకు తెలియదు. అండ్ ఆల్సో లెవెల్స్ మోస్ట్లీ నేను ట్రై చేస్తాను ఇవ్వడానికి, బట్ అది కన్సిస్టెంట్ ఇవ్వగలుగుతానో లేదో నాకు తెలియదు. కంప్లీట్ వీక్ మొత్తం మండే టు ఫ్రైడే నేను అవైలబుల్గా ఉన్నాను. సో ఇది వచ్చేసి నిఫ్టీ అనాలిసిస్ ఫ్రెండ్స్. ఈరోజు మీరు ఏమైనా పాయింట్స్ గెయిన్ చేస్తుంటే నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కూడా చూసేద్దాము. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకెథాన్ తెలుగుని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేయండి. సో ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ కూడా యాక్చువల్లీ చెప్పాలంటే నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ చాలా మంచి మూమెంట్ అనేది ఇచ్చింది. లైక్ ఫస్ట్ 50 అంటే నీట్ ఎలా అంటే రీట్రేస్మెంట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళింది అనమాట. మనకి నిఫ్టీ మాత్రం సింగిల్ స్ట్రైట్ ఫాల్ లాగా వచ్చింది, పెద్దగా రీట్రేస్మెంట్స్ లేకుండే. బట్ ఇది మీరు చూడొచ్చు, ఫస్ట్ క్యాండిల్ ఏదైతే బ్రేక్ డౌన్ అయిందో దాని తర్వాత ఇమీడియట్ మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకొని ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చింది. సో మనం ఇక్కడ షార్ట్ చేయొచ్చు, ముందు షార్ట్ చేసినా కూడా మనం ఎలా స్టాప్ లాస్ పైన పెట్టుకుంటాం కాబట్టి చాలా నీట్ ఫాల్ అన్నది వచ్చింది. సో ప్రస్తుతానికి ఇది కూడా మనకి 50 to 60% జోన్ లోపల వచ్చి ఎగ్జాక్ట్గా మధ్యలో రివర్సల్ అన్నది ఇక్కడ నుంచి మనకు కొంచెం బుల్లిష్ రివర్సల్ అన్నది తీసుకొని హయ్యర్ సైడ్ ట్రేడ్ అవుతుంది. మీరు చూడొచ్చు 5 minutes క్యాండిల్లో 20 EMA పైనకైతే వెళ్ళింది. బట్ దట్ డజన్ మీన్ ఇంకా మనకు బులిష్ మూవ్ అయిందని కాదు. మనం ఎప్పుడు కూడా మ్యాక్సిమం టైం ఫ్రేమ్స్లోనే అంటే 1 hour 1 day అలాంటి టైం ఫ్రేమ్స్లో మాత్రమే మనం ఫర్దర్గా ప్లాన్ అన్నది చేసుకుంటాము, ఇలాంటి చిన్న చిన్న టైం ఫ్రేమ్స్లో కాదు. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అని చెప్తున్నాను. సో ప్రస్తుతానికి 1 hour, సో చూడొచ్చు 1 hour ప్రస్తుతానికి ఏమైంది. సేమ్ థింగ్ మనమైతే ఇక్కడే ఉన్నాము, ఇంకా 20 EMA మొత్తం పై సైడే ఉంది. నెక్స్ట్ 15 minutes, సో ఆల్మోస్ట్ వీఆర్ వెరీ నియర్ టు 15 minutes అనమాట. ఇంకొక 1-2 days అయితే మార్కెట్ చాలా వాలటాలిటీ క్రియేట్ అవుతుంది, స్టాప్ లాసెస్ కూడా హిట్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ న్యూస్ బేస్డ్ అయితే అందరికీ తెలుసు ఇంకా మార్కెట్ పడిపోతుందని అందరు పీఈలు అనుకుంటారు, పడుతూనే ఉంటుంది. అలా అది వేరు, అలా నేను కొనాలని కూడా నేను చెప్పాను. మనం ఆ ప్రైస్ యాక్షన్స్ బట్టే చూసుకొని కొనుక్కుంటూ వెళ్తాం అనుకోండి. బట్ జనరలీ మాత్రం ఇఫ్ ఇట్ ఈస్ న్యూస్ బేస్డ్ దెన్ నీట్ ఫాల్ అన్నది ఉంటుంది. ఇఫ్ న్యూస్ బేస్డ్ కాకుండా మామూలుగా కనుక మార్కెట్ రియాక్ట్ అవ్వాలనుకుంటే మాత్రం ఇక్కడ చాలా మంది స్టాప్ లాసెస్ హంట్ అవుతుంది. బికాస్ ఇది ఓవర్సోల్ జోన్స్ అనమాట, ఇవన్నీ అంటే మన బయ్యర్ జోన్స్ అనమాట ఇక్కడ. సో బయ్యర్ జోన్ దగ్గర సెల్లర్స్ సెల్ చేయడానికి ట్రై షార్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే మార్కెట్ స్టాప్ లాసెస్ అని ఆల్ హిట్ అవుతుంటాయి. సో ఇక్కడ ఒక ఫైట్ లాగా జరుగుతుంది అనమాట. సో మనకు మోస్ట్లీ స్టాప్ లాసెస్ హిట్ అవుతుంటాయి కాబట్టి ఎవరైనా మంచి గుడ్ పాయింట్స్ సంపాదించుకొని ఉంటే మంచిగా సేఫ్గా ఒక 2-3 days రెస్ట్ తీసుకోండి ట్రేడ్ చేయకుండా. మీకు ఇంకా సింపుల్గా హింట్ ఇవ్వాలి అంటే మీరు ఇక్కడ చూడొచ్చు 15 minutes క్యాండిల్, 15 minutesలో ఇక్కడ నుంచి మనకు ఫాల్ అనేది స్టార్ట్ అయింది.
ప్రతిసారి 20 ఎంఏ కిందనే ఉంది. ఎప్పుడైతే మనకు 20 ఎంఏ పైకి వెళ్తుందో ఇంకా మనము 20 ఎంఏ పైన మంచి క్యాండిల్స్ క్లోజర్స్ వస్తున్నాయి, హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్నాయి అండ్ 15 మినిట్స్ తెలియగానే ఇంకా మనము మైండ్లో పెట్టేసుకోవాలంటే ట్రెండ్ చేంజ్ అనేది అవ్వబోతుంది అని అప్పుడు మళ్ళీ మనం 1 అవర్ పైన కూడా మళ్ళీ తర్వాత కాన్సన్ట్రేట్ అనేది చేయొచ్చు. మళ్ళీ మనం ఫర్దర్గా డౌన్ సైడ్ రీట్రేస్మెంట్స్ దొరికితే అప్పుడు మనము బై ఆన్ డిప్స్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో జనరల్ నేను ట్రేడ్ ప్లాన్స్ అలానే చేస్తుంటాను. సో ప్రస్తుతానికైతే ఇది బ్యాంక్ నిఫ్టీలో అయితే చాలా రిస్కీ ట్రేడ్ తీసుకోవడము. నిఫ్టీలో అయినా కొన్ని పాయింట్స్ ఉన్నాయి కానీ బ్యాంక్ నిఫ్టీలో అయితే మనకి ఇక్కడే 50 మినిట్స్ క్యాండిల్ అన్నది ఉంది. ఇది బ్రేక్అవుట్ ఇచ్చి పైన సైడ్ వెళ్ళింది అనుకోండి, ఇంక ఇమీడియట్గా మీకు ఇది ఒక జోన్ ఉంటుంది అనమాట. ఆ జోన్ కూడా డ్రా చేస్తున్నాను. సో ఈ జోన్ కనుక బ్రేక్అవుట్ అయ్యి హయ్యర్ సైడ్ మూవ్ అయితేనైతే ఇంకా రిస్క్ తీసుకోకపోవడమే బెటర్. షార్టింగ్ రిస్క్ నేను అనేది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కనుక రేపు జనరలీ చెప్పాలంటే మొత్తం బై జోన్, ఇక్కడ పైన ఒక చిన్న సెల్లింగ్ జోన్ క్రియేట్ అయింది. మనకి ఇక్కడ ఫ్లాట్ ఓపెనింగ్ అయింది అనుకోండి, ఫ్లాట్ ఓపెనింగ్ మళ్ళీ హయ్యర్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఇక్కడ నుంచి ఏమైనా రిజెక్షన్ వస్తే ఫర్దర్గా ఫాల్ అన్నది వస్తుంది. ఫాల్ అన్నది వచ్చేస్తే మళ్ళీ ఇది బ్రేక్ డౌన్ అయినాక మళ్ళీ ఒక చిన్న స్కాల్ప్ అన్నది ట్రై అవ్వచ్చు, ఇక్కడ వరకు ప్లాన్ అన్నది చేసుకోవచ్చు. ఈ జోన్ లోపల మాత్రం ఇదంతా బుల్లిష్ జోన్ అనమాట. ఇక్కడ మాత్రం ఎక్కువ రిస్కులు తీసుకోకూడదు. మనకు మొత్తం బ్రేక్ డౌన్ అయినాక మళ్ళీ ఇక్కడ ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ ఒకటి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ అనమాట. ఇది కూడా ఫర్దర్ బ్రేక్ అయ్యి కిందికి వస్తే అది వేరు. అది మళ్ళీ ఫర్దర్ బ్రేక్ డౌన్ అయ్యి కిందికి వస్తే ఇంకా మనం ఇక్కడ వరకు ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. బట్ అప్పటి వరకు అయితే కొంచెం సేఫ్గా ఉండాలి ఫ్రెండ్స్. సో దీంట్లో అయితే నా పెద్ద ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఏం కనిపించట్లేదు. సో నేనైతే లెవెల్స్ ఏం అనుకోవట్లేదు. ఒకవేళ స్కాల్ప్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఇది బ్రేక్ డౌన్ అయిందనుకోండి, ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో ఇది బ్రేక్ అయింది అనుకోండి, బ్రేక్ అయిన తర్వాత ఇలా ఈడి వరకు ఒకటి వస్తుంది అనమాట, ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఇది కూడా కొంచెం రిస్కీ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మనకి హైయర్ సైడ్ అన్న మూవ్మెంట్ రావచ్చు. అదొకటి కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇంకా హైయర్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే మనం ఇంకా బుల్లిష్ సైడ్ ప్లాన్స్ ఆర్ఎల్స్ ఏదైనా మెల్లిగా ట్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంతకు మించి నాకు ఏం కనిపించట్లేదు. థ్యాంక్ యూ.